అందరికీ వందనములు. ఈరోజు ఎలక్షన్స్ కదా, ఇందులో మనము ఆత్మీయంగా ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక పార్టీకి ఓటు వేయగలం. ఏదైనా ఒక పార్టీకి ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుతుంది, లేదంటే ఆ ఓటు చెల్లదు. అలాగే మనము దేవాది దేవుడైన ఆ పరమ తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆరోగ్య ప్రదాత, పరమ వైద్యుడు అయినా ఆయన మనల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న ఆ పరమ తండ్రి మనల్ని ఇప్పటి వరకు కాపాడాడు. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ. సో సాతాను ఉన్నాడు ఒక పక్కన, దేవుడు ఒక పక్కన ఉన్నాడు. సాతాను మనం ఎలాగైనా పరలోకం చేరకూడదని వాడి ఉద్దేశం. పరమ తండ్రి మనల్ని ఎలాగైనా ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన తపన, ఆయన తాపత్రయం, ఆయన దీర్ఘశాంతం. సో మనం ఎటువైపు ఉన్నాం? రెండు వైపులా ఓటు వేస్తే, ఇద్దరికీ ఓటు వేస్తే ఎలాగూ చెల్లదో, రెండు పార్టీలకు ఓటు వేస్తే ఎలాగూ చెల్లదో, అలాగే దేవుని వైపు, లోకం వైపు అంటే సాతాను వైపు ఎవరైతే ఉంటారో ఆ భక్తి చెల్లదు. గుర్తుపెట్టుకోండి. మనము దేవుని వైపు కొంచెం సాతాను వైపు కొంచెం ఉంటూ మన జీవితాన్ని గడిపేస్తే మన జీవితానికి సార్థకత ఉండదు, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నట్లే. సో మనము పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతూ ఒక్క దేవునికి మాత్రమే మనం ఓటేసి, అనగా ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తూ మన జీవితాన్ని గడుపుకుంటే అప్పుడే మనకు నిత్య జీవం, అప్పుడే మనకు పరలోకం. సో ఆలోచించండి. అందరికీ వందనములు.